స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు, దైవ దర్శనాలకు మరికొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుండి నేపాల్కు వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాలిపోయి పాస్పోర్టులు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు. విశాఖలోని ఎస్ఐసి డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి, సూర్యప్రభ, కేవీఎస్ శ్రీదేవి, కె సత్యనారాయణ, పద్మావతి కుటుంబాలు ఈ నెల 5న నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి. వారంతా ఒక హోటల్లో దిగారు. ఆలయాల్ని సందర్శించే వచ్చేలోపు ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు. దీంతో వారి దుస్తులు, కొంత డబ్బు, బంగారం కాలిపోయాయి. తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు. కాకినాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు బద్దరాజు సరళ, రోజారాణి నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు అల్లర్లు చెలరేగాయి. వీరు కాఠ్మండులోని ఓ హోటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే ముగ్గురు కాకినాడ వాసులు కాఠ్మండులో చిక్కుకున్నారు. విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, గణపతి కాఠ్మండులో దక్షిణాసియా దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నేపాల్లో చిక్కుకున్న భారతీయులు ఎంతమంది, ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ దీపిక. నేపాల్లో ఇప్పటి వరకు కూడా 82 మంది మొత్తం చిక్కుకున్నట్టు తెలుస్తుంది. నేపాల్ మొత్తం 217 మంది ఏపీ వాసులుగా గుర్తించారు. వీళ్ళు 170 మందిని కాఠ్మండ్లోను, 22 మందిని కటాడోలోను, 10 మందిని పొఖారాలో కూడా మొత్తం 12 మందిని నేపాల్, చైనా సరిహద్దులో గుర్తించబడింది. మొత్తం అంటే మనకి ఈ సంఖ్య 170కి చేరుకుందని చెప్పేసి మాత్రం అంటున్నారు. ఇప్పటికీ 217 మంది మొత్తం వెళ్ళి కూడా తెలుస్తుంది. వీరిలో చాలా మందిని అంటే ఇప్పటికే ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంత్రి లోకేష్ మాత్రం అహర్నిశలు కూడా సచివాలయంలోనే ఉండి వారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా చిక్కున్నారు. వారి కోసం ప్రత్యేకంగా కూడా ఒక సెల్ని ఏర్పాటు చేశారు. ఈ సెల్ నేపథ్యంలోనే ఎవరెవరు ఎంతవరకు వెళ్ళారు, అక్కడ రాయబార కార్యాలయం కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తరలిస్తామని చెప్పేసి కూడా లోకేష్ చెప్తున్నారు. వీరందరి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో 1 నెంబరు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఏపీఆర్జీజీఎస్ 24/7 ఒక హెల్ప్ లైన్ మాత్రం అందుబాటులో ఉంచారు. దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీలో ఒక ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా అవసరమైతే ఈ విమానం ద్వారా విశాఖపట్నం వాసుల్ని, శ్రీకాకుళం వాసులు విశాఖపట్నానికి, ఇటు రాయలసీమ వాసుల్ని కడప, ఈ ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విమానయాన శాఖతో చర్చించడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాయబార కార్యాలయం ద్వారా ఎవరి వివరాలు సేకరిస్తున్నారు. రాయబార కార్యాలయంలో పొందుపరిచిన ఫోన్ నెంబర్ల ఆధారంగా చాలా మందితో కూడా మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నారు. దీనికోసం ఢిల్లీలోని ఏపీలో అత్యవసరంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి బాధితులతో స్వయంగా సంప్రదిస్తున్నారు. వారిని ముందుగా వారికి ఏదైతే ఆహారం, ఈ వైద్య సదుపాయాలన్నింటినీ కూడా వెంటనే ఫ్లైట్ దిగిన వెంటనే అందజేస్తామని చెప్తున్నారు. అయితే కాఠ్మండు ఎయిర్పోర్ట్ కి మనం చూసుకుంటే కనుక విశాఖకి కూడా ఈ సాయంత్రం కాఠ్మండు నుంచి నేరుగా కానీ, అక్కడి నుంచి నేరుగా కానీ విశాఖకి తీసుకొస్తారు. విశాఖ తీసుకొచ్చిన అనంతరం కూడా వారందరికీ ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా నేటి సాయంత్రానికల్లా వారి వారి ప్రాంతాలకు దరిదాపుగా తీసుకొస్తామని చెప్పేసి కూడా లోకేష్ తెలియజేస్తున్నారు. లోకేష్ తో పాటుగా హోంశాఖ మంత్రి అనిత గారు కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. దీపిక. రైట్ వాసు, థ్యాంక్ యూ.